ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో, ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామ్. దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళ. ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు. కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు. ఇది సింపుల్ లాజిక్. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ 2లో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాన్ని అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు. వెరీ టెంపరీ. అవి తీసేస్తారు, తర్వాత కొట్టుకుపోతాయి. అవి స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా, 2018 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే, ఎప్పుడైతే జెట్ రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరద వచ్చింది. వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది. దాని మీద జెట్ రౌటింగ్ మీద కూడా జెట్ రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది. అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి. అది చెక్ చేసుకోలేదు. ఆ దెబ్బతిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు, కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు. అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది. భయంకరమైన సీపేజ్. ఆపలేకపోయే పరిస్థితి. కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు, మేముగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది. ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ, ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, 2018లో వరద వచ్చినప్పుడు, వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్స్ ని కొంత రిపేర్ చేసి మిగతా వాటిని రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు. ఎంత తప్పిదమండి ఇది? చిన్న విషయమా? విధ్వంసం ఇది కాదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడే ప్రాజెక్ట్, చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. ఆ జెట్ రౌటింగ్ ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అది చాలా స్పష్టంగా ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూసీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఇదేమో ఎస్, దిస్ ఈజ్ ద థర్డ్ స్లైడ్. ఏమిటంటే జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏంటది? 200 వాల్లో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నటువంటి దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా వరద వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతింది. అది దెబ్బతిందా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించుకోకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టేశారు. కాబట్టి దాని మీద కాఫర్ డ్యాంలో వేసేశారు. అంటే హర్రీ. ఎందుకంటే హర్రీ, తొందరగా పూర్తి చేయాలి. తొందరగా పూర్తి చేయాలంటే దేనికి? నిజంగా నీళ్ళు ఇద్దానికి అనుకున్నారా? కాదు. తొందరగా పూర్తి చేస్తే బిల్లు అయింది, బిల్లు అయితే కమిషన్ వస్తుంది, కమిషన్ వస్తే కాజేయచ్చు. ఇదే తాపత్రయంతో దాన్ని చేసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నటువంటి అంశం కాదు, చాలా క్లియర్ గా ఒకసారి అందరికీ చదివితే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఫోర్త్ ఇది ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ గా ఉన్నది చూశారంటే, దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ 2లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్. మొత్తం టోటల్ గా ఉన్నటువంటి డయాఫ్రమ్, కొన్ని చోట్ల లోపలగా ఉంది డయాఫ్రమ్ వాల్, కొన్ని చోట్ల పైకి ఉంది. దానికి కారణం ఏంటంటే, ఎక్కడైతే రాక్ తగిలిద్దో అంత దూరం వెళ్ళిపోద్ది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ ఇస్ వెరీ వెరీ పర్మనెంట్. మొత్తం పోలవరంలో స్పిల్వే తరువాత అత్యంత కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే, పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్లకోకుండా
ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనేదాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 2018 నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము వచ్చిందో దెబ్బతింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దీనికి మేము కారణం అన్నారు. ఏం కారణం అన్నారు? మేము కాఫర్ డ్యాములు వేసాము, దానిలో 2 గ్యాపులు వదిలిపెట్టాము, ఆ 2 గ్యాపులు ఈడొచ్చి పూడ్చలేదు అని. 2018కే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే మీరుండంగా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. మేము గ్యాపులు పూడ్చలేదు అంటున్నాడు. మేము వచ్చింది ఎప్పుడు? 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 23వ తారీఖున వరద వచ్చింది. దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ పనులను చేస్తుంటే ఈ గ్యాపులు ఎందుకు వదిలిపెట్టారో కూడా మీకు అనేక సార్లు చెప్పాను, మరొక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది. కాఫర్ డ్యాముల నిర్మాణం నాణ్యత లేకోకుండా మీరు చేశారు, దట్ ఇస్ ఓకే, వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. మాజీ ఇరిగేషన్ మంత్రి గాను మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు ఇది. ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ మన అమెరికా వారు కెనడా వారు నలుగురు చెప్పినటువంటి అంశం ఇది. మీరు కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ డ్రౌటింగ్ వాల్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా మీరు కట్టేశారు ఒకటి. రెండవది గ్యాపులు ఎందుకు పొడవలేదు? మేము పొడవగలుగుతాం గ్యాపులు, మేము వచ్చి 30వ తారీఖున వచ్చాం, జూన్ 23న వస్తుంది. దీనికన్నా మించి ఇంకొక మాట చెప్తా. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే, ఈ గ్యాపులు పూడిస్తే, ఎప్పుడైతే గ్యాపులు పూడిస్తే ఏమైంది, నీరు ఇటు నుంచి ప్రవహించదు. వెల్, ప్రవహించకపోతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందు. ఇటు నుంచి ప్రవహించాలి. స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్వే కూడా అప్పుడే ప్రారంభించావు, అది కంప్లీట్గా అటు ప్రవహించదు. ఏమైంది? ఎగుదన్నిది వాటర్, పొంగిపోద్ది. పొంగిపోతే 54 విలేజెస్ నదీ గర్భంలో ఉన్న ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి 54 విలేజెస్ మునిగిపోతాయి. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా పీపీఏ ప్రాజెక్ట్ అథారిటీ ఏందండి అవి మూసేస్తున్నారు, మీరు మూసేస్తే మేమైపోవాలి, ఇళ్ళన్నీ పోవాలి కదా, మాకు కాంపెన్సేషన్ ఇస్తే ఇల్లు ఎత్తుకుపోతాం, మీరు కాంపెన్సేషన్ ఇవ్వకోకుండా మీరేమిటి అది పూర్తి చేస్తే మేమేం కావాలి, అదేమో స్పిల్వే ద్వారా వాటర్ వెళ్ళట్లేదు ఎలాగో అంటే పీపీఏ ఏమన్నారంటే ఇమీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేశారు. చూస్తే తెలుస్తుంది పీపీఏ చేసినటువంటి ఆర్డర్. పనులన్నీ ఆపేయండి, ఆ గ్యాప్లు పోడ్చొద్దు అన్నారు. మిమ్మల్ని మీకు వర్తిస్తుంది. డిసెంబర్ 30వ తారీఖున 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వర్తిస్తుంది పీపీఏ చెప్పినటువంటి అంశం. కాంట్రాక్టర్ మార్చారు, అందుకని చేయలేదు. నో, పీపీఏ చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆర్డర్ మీద ఏ ప్రభుత్వమైనా ఫాలో కావాలి. ఆర్డర్ ఎంత పుట్టింది? వాళ్ళు పుట్టించింది కాదు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు 54 గ్రామాలకు సంబంధించిన వారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోడ్చలేదు. అవి పోడ్చకపోవడం వల్ల కొట్టుకుపోయింది ఏహో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కాదు. ఖచ్చితంగా అంటే ఇంకా చాలా క్లియర్గా అర్థమయ్యే అంశం ఏంటంటే 2018కి వరద వచ్చేటప్పటికే దెబ్బతినిపోయిందని చెప్పారు వాళ్ళు ప్యానల్ ఎక్స్పర్ట్స్. మేము చెప్పింది కాదు ఇది. అది కూడా ఇక్కడ మీరు గమనించాలి రాష్ట్ర ప్రజానీకం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకోటి ఏమి 5th ఓకే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరియు కోత గురి కాకుండా 220 తర్వాత
రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి వాళ్ళకి తెలియదులే. ఎవరికి? ప్యానల్ ఎక్స్పర్ట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని పేర్లు విన్నారే కానీ వాళ్ళు ఇటలీ, మన అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే 220 వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. 220 తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ ది స్పిల్వే. నేను మనవి చేస్తున్నాను.